హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిది. నేను ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ వాడలేదు. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా. మరి ఇంతటి హెల్దీ అయిన లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం కోసం మనకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద కప్పు నిండా బాదమ్స్ తీసుకున్నాను. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అలాగే క్యాషూ నట్స్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు నువ్వులు. ఈ బాదం తీసుకున్న కప్తోనే 2 కప్పుల దాకా కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇది ఎండు కొబ్బరి తురుము. సన్నది కాకుండా కాస్త లావుగా ఉంటుంది కదా, దాంతో తురుముకుంటే ఈ కొబ్బరి లడ్డూలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎండు ద్రాక్ష బ్లాక్ అండ్ గ్రీన్ 2 హాఫ్ కప్ తీసుకున్నాను. అలాగే ఇవి వచ్చేసి పుచ్చగింజలు, పంకిన్ సీడ్స్ అనమాట. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కప్ తీసుకున్నాను. అలాగే ఇవి రోజ్ పెటల్స్, మా చెట్టు పూలు ఇలా నీడలో ఎండబెట్టి తీసుకున్నాను అనమాట. కొన్ని ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసం చాలా బాగుంటుంది లడ్డుకి టేస్ట్, ఫ్లేవర్. అలాగే 1 కప్పు వరకు నెయ్యి పడుతుంది. ఇది వచ్చేసి చక్కెర బెల్లం లేకుండా చేస్తున్నాను కాబట్టి ఇది మిశ్రీ అంటారు కదా, స్ఫటిక అని కూడా అంటారు, స్ఫటిక బెల్లం అంటారు కదా, స్ఫటిక బెల్లం మిశ్రీ ఏదైనా అనొచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టేసుకోవాలి. ప్యాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు, వీటిని జస్ట్ 1 నిమిషం పాటు వేగనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా లో టు మీడియంలో మంటని అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. హైలో వేయించకూడదు, మాడిపోతాయి. ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ ఒక హాఫ్ మినిట్ వేయించుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, ఫాస్ట్గానే వేగుతాయి. ఇప్పుడు ఇందులో పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇందులో నువ్వులను కూడా వేసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్ష, బ్లాక్ అండ్ గ్రీన్ 2 ద్రాక్ష కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నువ్వుల్లోంచి, ఈ డ్రై ఫ్రూట్స్లోంచి మంచి ఫ్లేవర్ వస్తుంది. నువ్వులు కూడా చిటపటలాడుతున్నాయి చక్కగా వేగి. మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి తురుముని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు కాస్త వేగనివ్వాలి. మంటను సిమ్లో పెట్టుకోవాలి, చిన్న మంట మీద వేయించుకోవాలి, లేకపోతే కొబ్బరి మారుతుంది. కొబ్బరి తురుము కూడా చక్కగా వేగిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ఇది ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి ఈ స్ఫటిక బెల్లం వేసుకోవాలి. ఈ స్ఫటిక బెల్లం కరగడానికి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. కాస్త అటు ఇటు తిప్పుతూ ఈ స్ఫటిక బెల్లాన్ని కరగనివ్వాలి.
ఈ స్ఫటిక బెల్లం కరిగేలోపు మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వాటిలోకి ఒక టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే రోజ్ పెటల్స్ని కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, నచ్చితేనే వేసుకోండి లేకపోతే లేదు. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొబ్బరి, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఈ యాలకుల పొడి పట్టేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. స్ఫటిక బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇది పూర్తిగా కరిగి లైట్గా కొంచెం ఇలా జిగురుగా వస్తే సరిపోతుంది. జిగురుగా వచ్చి లైట్గా ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోకి వేసుకోవాలి. ఈ పాకం అంతా డ్రై ఫ్రూట్స్లోకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పాకం అంతా కలిసిన తర్వాత నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. మిగిలిన నెయ్యి ఉంది కదా మనకు, డ్రై ఫ్రూట్స్ వేసుకోగా మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని కావాల్సిన సైజులో కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మనకు కావలసినంత సైజులో లడ్డూలను చుట్టుకోవాలి. నేను ఇందులో స్వీట్ నాకు తగ్గట్టుగా యాడ్ చేసుకున్నాను. మేము స్వీట్ తక్కువగా తింటాము, అందుకే నేను తక్కువగానే వేసుకున్నాను. మీరు తినగలిగినంత వేసుకోండి. చక్కెర అయినా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు కావాల్సిన స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అంజీర్, డేట్స్ కూడా వేసుకోవచ్చు. ఆ స్వీట్ కూడా సరిపోతుంది ఇందులోకి. నేను అవి వేయలేదు, అందుకే ఈ స్ఫటిక బెల్లం తీసుకున్నాను. స్ఫటిక బెల్లం చాలా మంచిది. ఇది సమ్మర్ కదా, ఒంటికి చలవ చేస్తుంది, హెల్త్కి చాలా మంచిది. అందుకే నేను స్ఫటిక బెల్లం తీసుకున్నాను, సమ్మర్లో చేస్తున్నాను కాబట్టి. మీరు ఏ స్వీట్ వేసుకుంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారో అదే స్వీట్ వేసుకొని చేసుకోండి. సో చూసారు కదా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ నా లడ్డు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.